బాగారు ఏంటి బాగారు ఇంకా ఇక్కడే ఉన్నారా? హాస్పిటల్కి వెళ్ళాలి కదా, తొందరగా బయలుదేరండి. రండి. చెల్లిమ్మ ఇంకా పడుకుందేంటి? అమ్మా చెల్లమ్మా, లే లే లే. బాగారు ఏంటి అలా ఉన్నారు? మీరెంత లేపినా మీ చెల్లెమ్మ లేవదు. బావగారు ఏంటి బావగారు మీరనేది? తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది బావగారు. తులసికి కళ్ళు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదని పిచ్చిది తన కూతురికి తన కళ్ళు ఇవ్వడం కోసం చచ్చిపోయింది బావగారు. లేదండి, మా హాస్పిటల్ అసలు ఎవరు కళ్ళు డొనేట్ చేయలేదు. డాక్టర్ గారు, ఈ హాస్పిటల్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. లేదు మేడం, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. మా హాస్పిటల్లో కళ్ళు ఎవరు డొనేట్ చేయలేదు. ప్లీజ్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ 3-4 డేస్లో ఎవరైనా కళ్ళు డొనేట్ చేయడానికి వచ్చారా? ఎంక్వైరీ చేసి చెప్పండి. లేదు మేడం, అలాంటి వాళ్ళు అసలు ఎవరూ రాలేదు. సారీ మేడం. డాడీ డాడీ పదండి డాడీ, లేట్ అవుతుంది. అంకుల్ ఏంటి అంకుల్ ఇంకా కూర్చున్నారు? ఆంటీ ఏంటి ఇంకా పడుకున్నారు? డాడీ రే బుజ్జి, ఏం చేస్తున్నావురా? లే 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 లే, లేవాలి. ఈరోజు అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది, కళ్ళొస్తున్నాయి. ఇక నుండి నీకు ఏ భయం లేదు నాన్న. అన్నీ అమ్మే దగ్గరుండి చూసుకుంటుంది, సరేనా? సరే అను. వెరీ గుడ్. తమ్ముడు, అన్నీ సర్దేశాను రా, అందరూ వస్తే బయలుదేరదాం. ఏమైందిరా?
ఊరుకోండి బావగారు. ఇప్పుడు నేను నువ్వు అమ్మమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా అమ్మా పాపని తీసుకోమ్మా, త్వరగా వెళ్దాం. అమ్మా అమ్మా బంగారం, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అమ్మమ్మని తీసుకొస్తాను. అమ్మా 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 తులసి, అమ్మా బాబు కాశీ, బాబు ఈ విషయం తులసికి తెలియకూడదు. అంకుల్ తులసికి తెలిస్తే తన ఆపరేషన్ జరగనివ్వదు. బావగారు, తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిస్తే ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళదు బావగారు. తను కూడా మనకి దక్కదు. అమ్మా నా భార్య కోరిక నెరవేరాలి అంటే తన బిడ్డకి ఆపరేషన్ జరగాలి. తన కళ్ళతో తన బిడ్డకి చూపునివ్వాలి. బాబు ప్లీజ్, మీకు దండం పెడతాను. తులసికి ఈ విషయం తెలియనివ్వకండి. వెంటనే తులసిని ఇంటి నుంచి ఆపరేషన్ తీసుకెళ్ళిపోండి. వెళ్ళండి బాబు, లేదంటే తన ఇక్కడికి వచ్చేస్తుంది. వెళ్ళండి. ఎక్కడమ్మా? పాపని తీసుకో. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? తులసి, ఏమండి, ఏంటండి? ఇందాక నుంచి పిలుస్తున్నాను, ఎవరూ పలకరేంటి? అమ్మేది? ఆంటీ, ఆంటీ వస్తున్నారు. ఎప్పుడొస్తారండి? హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పాపని చూసుకోవాల్సింది అమ్మే కదా. పాపను అక్క చూసుకుంటుంది. అక్క, వెళ్ళి పాపను తీసుకురా. అది సరేనండి, అమ్మ నా వెంటే ఉండాలి కదా, నన్ను చూసుకోవాలి కదా. అమ్మ తులసి, అమ్మ తర్వాత వస్తుందిలే అమ్మా. మనం వెళ్తాం పద. మీరు కూడా ఏంటి మావయ్య గారు, అమ్మ పక్కన లేకుండా ఆపరేషన్ అంటారేంటి? నాన్న ఎక్కడున్నారు? నాన్నా, నాన్నా! అమ్మా, చెప్తుంటే వినవేంటి? అంకుల్ ఆంటీ వస్తారు, పద.
మనకు లేట్ అవుతుంది. అదేం కుదరదు. అమ్మ నాతో రావాల్సిందే. తులసి, నేను చెప్పేది విను. మీరు ఊరుకోండి. నాన్న, తులసి, నాన్న, తులసి, నాన్న, అమ్మ తులసి, నాన్న, తులసి, ఎక్కడున్నారు నాన్న? నాన్న, అమ్మా, అమ్మా, తులసి, నాన్న. తులసి ఆగు. తులసి, చూడండి నాన్న, అమ్మ ఎక్కడ అంటే ఒకళ్ళు కూడా చెప్పట్లేదు. మీరేనా చెప్పండి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మా చెప్పండి నాన్న, టైం అవుతుంది. ఆయన తొందర పెడుతున్నారు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందమ్మా. దేవుడి దగ్గరికి వెళ్ళిందా? దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి నాన్న? అదేనమ్మా, గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళిందా? అంటే ఇప్పుడు నీకు ఆపరేషన్ ఉంది కదమ్మా, దేవుడికి పూజ చేయించి హాస్పిటల్కి వస్తానంది. ఈ టైంలో గుడికి వెళ్ళడం ఏంటి నాన్న? అమ్మ నాతోనే ఉంటానని చెప్పింది కదా. ఇంకెప్పటికీ నీతోనే ఉంటుందమ్మా. ముందు నువ్వు బయలుదేరు. సరే, అమ్మ అట్నుంచి అటు వచ్చేస్తుంది కానీ మీరు నాతో రండి. నేను రావడం కుదరదమ్మా. ఎందుకు నాన్నా? అమ్మని తీసుకెళ్ళాలి కదమ్మా. ఏంటి ఏమన్నారు? అదే అమ్మని తీసుకురావాలి కదా. ఓ అవును, నిజమే. మీరు ముందు వెళ్ళండి అమ్మా, నేను అమ్మని తీసుకుని వెనకే వచ్చేస్తాను. తీసుకెళ్ళు బాబు. తులసి, పద వెళ్దాం. డాక్టర్ టెస్ట్లు అవి అన్నారు. పద, టైం అవుతుంది. నాన్న త్వరగా వచ్చేసేయండి, నాకు భయంగా ఉంది. నేను వచ్చేస్తానమ్మా, వచ్చేస్తా. అలాగే తులసి, నేనున్నాను కదా, పద వెళ్దాం.
తులసి ఏమండి ఎంత పని చేసావు కల్పన, ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. దేవుడు వరమిచ్చాడు అంటే ప్రాణం పోసేది అనుకున్నాను, కానీ నీ ప్రాణం తీసేదని ఊహించలేకపోయాను. నన్ను వేళకి భోంచేయమని జాగ్రత్తలు చెప్తుంటే గమనించలేని వెర్రివాణ్ణి అయిపోయారు కల్పన. వెర్రివాణ్ణి. బావగారు ఊరుకోండి బావగారు. బావగారు, తులసి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. నా భార్య నన్ను మోసం చేసింది బావగారు. నేను నా బిడ్డ అవిడితనాన్ని ఆసరాగా తీసుకొని నా బిడ్డను నేను మోసం చేశాను. ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు బావగారు. కల్పన, ఇందాక అమ్మాయి వచ్చి నాన్న అమ్మ ఎక్కడ అని అడుగుతుంటే నేనేం చెప్పాలి కల్పన? ఏం చెప్పాలి? ఏం చెప్పను? నీకు ఈ లోకాన్ని చూపించడానికి తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందని చెప్పనా? నీ కళ్ళలో వెలుగు నింపడానికి తను బూడిద కాబోతుందని చెప్పన? ఏం చెప్పను కల్పన? ఊరుకోండి బావగారు, ప్లీజ్ బావగారు, ప్లీజ్ బావగారు, బావగారు, ఊరుకోండి. నా ప్రాణం నన్ను వదిలేసేయండి.